రైతు కష్టాలు ఎలా ఉంటాయి అంటే చూస్తున్నారు కదండి. పొలానికి నీళ్లు పెట్టామండి. నీళ్లు పెడితే కొంతవరకు తడవలేదు. ఆ తడవలేని దాని మీదట ఇంకా కొంత కొరవ ఉందన్నమాట. ఈ పొలం అంతా తడవడం కోసం ఓ చిన్న మోటార్ తీసుకొచ్చేసి భార్యాభర్తలు ఇద్దరు వచ్చేసి పొలానికి ధరని ఉన్నారు చూడండి. అక్కడెక్కడో చేస్తున్నాడు. అదే రైతు కష్టం అంటే. చూడండి, ఆయన ఆయన పని చూస్తున్నాడు. నేను వచ్చేసి ఇక్కడ నీళ్లు పెడతా ఉన్నాను. నీళ్లు పెడతా ఉన్నా అంటే చూడండి, చిన్న చిన్న ఇలాంటి పైపులతో, ఇలా చిన్న చిన్న పైపులతో నీళ్ళు పట్టడం అనమాట. ఇలా పట్టుకొని ఉన్నాను చూడండి. ఇప్పుడు ఒక్కొక్క మునుము ఇలా ఒక మునుము పెట్టేశానండి. ఎంత కొంచెం దూరం ఉంది చూడండి. అది అయిపోయింది. నెక్స్ట్ ఈ మునుము పడుతున్నాను. ఈ మునుము కంప్లీట్ అవ్వగానే మళ్ళీ నెక్స్ట్ మునుము వేసేయాలి. ఇలా రైతు కష్టాలు అన్నీ కావండి. ఆరుగాలం చేసినా కూడా రైతుకి తినడానికి తిండే దొరకట్లేదు. అలా అని ఈ వాతావరణం కూడా సహించట్లేదు. చూడండి ఎంత మంచు పట్టిపోయిందో. ఈ మంచు వల్ల బాగా తెగుళ్ళు వచ్చేస్తాయండి. చూడండి, దూరంగా ఉన్న పొలాలు ఏం కనిపించట్లేదు. ప్రస్తుతానికి మా తోట వరకే కనిపిస్తూ ఉంది. అంటే బాగా మంచు పట్టిందనమాట. చూడండి, ఇలా నీళ్లు పెడుతూ ఉన్నాను. ఎన్ని పనులు చేస్తే కానీ రైతు కష్టాల నుంచి కోలుకోలేకపోతున్నాను. రైతు కష్టాన్ని గుర్తించండి ఫ్రెండ్స్.